నేనన్నా ఫుల్ కనిపిస్తుంది అసలు అట్లా ఎట్టా ఉన్నా ఎట్టా ఉన్నా వెనక్కి జరగలేకపోతే వాయిస్ గట్టిగా మాట్లాడలే. హే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇట్స్ మీ పార్వతి. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే వెజ్ రైస్ గైస్. ఎప్పుడు తినలేదు వెజ్ రైస్ బయట, ఇదే ఫస్ట్ టైం తినడం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తినేస్తుంది గైస్, అందుకే అమ్మాయి గెలుస్తుంది. ఇప్పుడు నేను ఓడిపోతున్నాను, చూడండి మీరే. ఇంకా ఒక్క మెతుక్కి ఎవడు ఓడిపోడు, ఒక్క మెతుక్కి ఎవడు ఓడిపోడు. సో ఇది ఎక్కడ అనేది నేను లాస్ట్లో చెప్తాను. టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది ఎక్కడ అనేది లాస్ట్లో చెప్తాను. కొడతాను భార్గవి నిన్ను, కొడతాను భార్గవి నిన్ను. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఏంది మే గెలక్క అది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది? చెప్పు సోద్దానా, చెప్పు సోద్దానా. నేను నీదే చూసుకుంటా, నీకేంటుకు గెలుపుకుంటే. సో ఈరోజు మండే ఎందుకు ఫస్ట్ టైం తింటున్నారు అని కూడా మీరు అడగొచ్చు. సో ఈరోజు మండే, నేను నాన్ వెజ్ తినను, అందుకోసం అందుకోసం వెజ్ రైస్. సో ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఇరుగ్గా ఉంది, ఇరుగ్గా ఉంది. సో ఛాలెంజ్ అనేది నేను చేత్తో తింటాను. చేత్తో లేదు, ఓన్లీ స్పూన్. నేను చేత్తో. ఓడిపోతే ఏం చెప్పు, చెప్పు నువ్వే పనిష్మెంట్. సో పనిష్మెంట్ అయితే ఫైనల్లో చూపిస్తాం. ముందే ఫైనల్లో గైస్. నేను చేత్తోనే తింటా గైస్. రెడీ? సో స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 కాదు. చేత్తో లేదు, ఓన్లీ స్పూన్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంతమందికి ఎవరికి నచ్చదు, కానీ అన్న చాలా బాగా చేశాడు. మేము ఎప్పుడు తెచ్చుకున్నా అక్కడే తెచ్చుకుంటాం, అన్న దగ్గరే. చాలా బాగుంది గ్యాస్, చాలా బాగుంది గ్యాస్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సింగరకొండలో మేము తినేది అక్కడే. ఒకవేళ అక్కడ లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం, కానీ అక్కడ ఉంటే మాత్రం అక్కడే తింటాం. ఎక్కడ అనేది సింగరకొండ వాళ్ళకి తెలుస్తుంది, నేను చెప్తే లొకేషన్. చెప్పు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్పు లొకేషన్. లొకేషన్ ఫైనల్లో చెప్తాం, అంతలో చూడండి. తొందరగా తినేస్తుంది. వారికి చిన్నగా తినమని చెప్పాను నేను. చాలా బాగుంది నిజంగా. వెజ్ రైస్ అయినా టేస్ట్ బాగుంది, అంటే తినాలనిపిస్తుంది. మా సైడ్ జోరు మాకు నువ్వు, మా సైడ్ జోరు మాకు నువ్వు. స్టైల్ కలర్లో బాగా ఉన్నాడు. One eternity later. గాయ్స్, మీ ఇంట్లో కూడా ఇలా జరిగిద్దా? ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అంటే, నేను తింటాను రోజు, మేము తినేటప్పుడు కలిసి తింటాము రోజు. లాస్ట్ మా డాడీకి మా చెల్లికి పెడతాను గైస్. ఎందుకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీజన్. రోజు లాస్ట్కి వస్తే వాళ్ళిద్దరికే పెడతారు, నేను తిన్ను. అది ప్రేమ అంటారా, ఇంకోటి ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బొంగేం లేదాడ, చేయండి. బొంగేం లేదాడ. వాళ్ళు చెప్తారు కదా ఏంటో, నీకెందుకు.
మన పొట్ట బిర్ర అయిపోయింది గాయస్. మన పొట్ట బిర్ర అయిపోయింది గాయస్. కొన్నాళ్ళు మా వాయిస్కి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తినలేకపోతున్నాం గాయస్, నిజంగా తినలేకపోతున్నాను నేనైతే. నేను కూడా, ఎందుకంటే మా డాడీ ఊరు వెళ్ళారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదొక రీజన్. కదా, నువ్వు డాడీ ఊరు వెళ్తే ఫీల్ అవ్వట్లేదా? మళ్ళీ వస్తారు కాబట్టి. ఇంటెలిజెంట్ ఫెలో. పని మీద వెళ్ళారు గాయస్. మా అక్క ఏందో ఇవ్వాలి, త్వరగా తినేస్తాను. ప్రతిసారి ఆమె నా గెలవాలి, నేను గెలవద్దా? చూద్దాం. బ్రేక్ నాకు తెలుసు. బ్రేక్ కొంచెం. సాస్ కూడా అయిపోగొట్టాలి. అస్సలు వల్ల అవ్వట్లేదు, నాకు నడుము నొప్పి వస్తుంది. మీకు బాగుందా? ఉందా? ఎక్కువ తీసుకోమ్మా. A few moments later. ఇంత ఎక్కువ ఎప్పుడు తినలేదు గాయస్, అని కదా లెక్కట్లా. ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒకటే ఇద్దరు ముగ్గురు తింటాం. ఈసారి 1/2 తెచ్చుకున్నాం. No. జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. నాది ఫస్ట్ అయిపోయింది. బార్కి నాకు ఇంతలో పొరపోయినందుకే ఒప్పుకోమే. ఫస్ట్ నేను నవ్వున్నామన్నాడు మే. వాటర్ మింగేసే కదా. గైస్ పట్టేసింది. చెప్పు, ఎవరు గెలిచారు? నేను బాగా లేకపోతే నీళ్ళు నోట్లో పోసుకొని నవ్వుతుంది. ఈ అమ్మాయి నాకు వెళ్ళి చూస్తుంది. నేను అసలు గైస్ మీరే చెప్పండి, నేను అసలు చూసానా? చూసింది. మా అక్క సౌండ్ చేస్తుంది, అదే నీళ్ళు పోసుకొని సౌండ్ చేస్తుంది చూసా. అప్పుడు నవ్వింది ఆ పిల్ల. ముందు నవ్వుతుంది, అందుకే చూసాను. అన్ని దొంగ మాటలు నా మీద వేసిద్ది. ఈ వీడియో మా నాన్న కనిపిస్తే మా కొడతాడు అవ్వలను. అన్నం తినేటప్పుడు ఎవడు నీళ్ళు తాగమన్నాడు, ఎవడు నవ్వు అన్నాడు అని అంటారు. ఎందుకు నీళ్ళు తాగానంటే, నేను ఒక్కసారిగా మింగలేను. సో వాటర్ పోసుకుంటే మింగేయచ్చు కదా అని చెప్పి వాటర్ తాగాను. సో అందుకు నేను వాటర్ తాగాను. కానీ ఆ అమ్మాయి కన్నా ముందు నేనే మింగేసాను. వాటర్ మింగేసి దగ్గుతున్నాను. అప్పుడు ఆమె నోట్లో ఉంది. నేను దగ్గు అయిపోయాక అని చూపిస్తుంది. అప్పుడు ఎవరు గెలిచారు? ఒప్పుకున్నా నువ్వే గెలిచావు ఏందంటే ఇప్పుడు. చెప్పు. నేనే గెలిచాను. ఒక్కదానికే ఒకటైనా గెలిచానా లేదా అనేది అయిపోయింది. నువ్వు ఆగి ఇంకా అయిపోయింది లాడ. ఒక్కటైనా గెలిచానా లేదా అనేదే ఇంపార్టెంట్. బొంగు ఏం లేదు, డొల్లా అంత లోపల. గైస్ మా అక్క తిందేమో అనుకున్నాను, మొత్తం తినిపెట్టింది దొంగ మొకంది. నాతో పాటు తినింది. చెప్పు. అసలు మామూలుగా అయితే రోజు వీళ్ళ తిన్న 10 నిమిషాలకు కూడా నేను తింటూనే ఉంటాను. అంత లేటుగా తింటా. అలాంటిది ఇప్పుడు ఆమెతో పోటీగా తిన్నాను అండ్ గెలిచాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్లు ఎక్కువైపోయింది. అదంతా పెడతా. కట్ చేస్తా. ఎందుకు కట్ చేస్తుంది? ఈ బిల్ ఎడిట్ చేసుకున్నప్పుడు అన్ని కట్ చేసుకుంటుంది సోది. అవును.
మరి నా ఎడిటింగ్ కాబట్టి నేనే కట్ చేసుకుంటా. భూమి పిల్లం కాదు ఎడిటింగ్ చేసేది, నేనే కదా. కొన్ని 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 నేను ఇంకా సమ్వన్స్ ఉన్నారు, అప్పుడే పరిచయం చేయను. వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో పరిచయం చేస్తాను. సో లొకేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాం కదా. చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. సో సింగరాయకొండలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడ తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి ఒకసారి. కందుకూరు రోడ్ కీర్తి మెడికల్ స్టోర్ పక్కన జెరాక్స్ షాప్ కూడా ఉంది అక్కడ. మంది షాప్ ఎదురు గైస్, మంది షాప్ ఎదురు గైస్, వైన్ షాప్ ఎదురు అన్న పెట్టుంటాడు. కీర్తి మెడికల్ షాప్ పక్కన వైన్ షాప్ పక్కన వైన్ షాప్ ఎదురు ఎదురు చాలా బాగుంటుంది. కందుకూరు రోడ్లో సింగరాయకొండ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ గైస్, నేను జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాలా వద్దా అనేది. ఇది ఇప్పుడల్లా చేయను, బట్ చేయాలి అనుకుంటున్నాం. చెప్పండి కామెంట్స్లో. అండ్ అమ్మ ఓడిపోయింది, మంచిగా తప్పించుకుంటుంది ఇంకా అని చెప్పి ఎండింగ్ చెప్పేయమంటుంది గాయస్. అమ్మ ఓడిపోయింది, మంచిగా తప్పించుకుంటుంది ఇంకా అని చెప్పి ఎండింగ్ చెప్పేయమంటుంది గాయస్. నేను ఓడిపోయింది కదా, తప్పించుకుంటుంది. పనిష్మెంట్ ఏందా అనేది నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది. పనిష్మెంట్స్ ఏమి ఇవ్వాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఇంకా మిగతా ఛాలెంజ్లో ఓడిపోయింది కదా, అప్పుడు ఇస్తాను. మీరు చెప్పిన పనిష్మెంట్స్ ఇస్తాను. ఈ రోజుకి నేను చెప్పిన పనిష్మెంట్ చేయాలి కంపల్సరీ. ఇన్ని పనిష్మెంట్లు చేస్తారా? అవును, అంటే వాళ్ళు చెప్పేది నెక్స్ట్ వీడియోస్ లో. ఒకవేళ నేను గెలిస్తే గైస్ పనిష్మెంట్స్ ఏమేమి మంచి పెట్టండి కామెంట్. మంచి పనిష్మెంట్స్ పెట్టండి కామెంట్ సెక్షన్స్ లో, అవి ఇద్దరం ఇచ్చుకుంటాం. ఎవరు గెలిస్తే వాళ్ళు ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమిద్దాం. సో మా చెల్లి పనిష్మెంట్ ఏంటంటే కిచెన్ క్లీన్ చేయాలి గైస్. అదే పనిష్మెంట్ ఆమెది ఈరోజు. సో ఆ పనిష్మెంట్ని చూడడానికి మీరు రెడీయా? చెయ్యాలి గైస్. నేనైతే అస్సలు ఒప్పుకోను. నా చేత ఆ మంటలు కడిగించింది, అప్పుడు నేను ఎలా ఊరుకుంటాను? నాకు నిద్ర వస్తుంది గాయస్. ఆమె నా చేత అంట్లు కడిగించింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆమెకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి కిచెన్ క్లీన్ చేయమని చెప్తున్నాను. సో అదే పనిష్మెంట్ ఆమెకి ఈరోజు. ఇంకా మిగతా వీడియోస్లో పనిష్మెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ పనిష్మెంట్ని చూసేయండి. లెట్స్ గో. ఇలా పెట్టాలి కత్తిరా సగం. సో చెప్పు, ఇంకెండింగ్ ఇవ్వు. A few moments later. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే ఉండే దిగదారి నిలుచుందిలే. పుట్టు నిమిషంలో తెలిసిందిలే ఉండే దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి. సో ఇది ఈ రోజుటి వీడియో. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ చూసే వాళ్ళు ఒక్క లైక్ కొట్టి చూడండి. ఒక్క లైక్ కొడితే ఏమీ కాదు. సో మీ ఒక్క లైక్ కోసం మేము వెయిట్ చేస్తాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్. ఇట్స్ మీ పార్వతి. సో బై బై, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.